మీ ఆరోగ్యం మీ ఇంటి లోగిల్లోనే ఉంది అంటే మీరు నమ్మగలరా? మునగాకు అనే అద్భుత ఔషధి మీ జీవితాన్ని ఎలా మార్చగలదు? రెగ్యులర్గా మీరు అలసిపోతూ ఉన్నారా? రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉందా? అల్జీమర్స్, క్యాన్సర్ లాంటి తీవ్ర వ్యాధుల నుంచి మునగాకు మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది? మీ పూర్వీకులు చెప్పినటువంటి మాటల్లో ఎంత నిజం ఉందో మీకు తెలుసా? మునగాకుతోటి లైంగిక ఆరోగ్యం, సంతానోత్పత్తి ఎలా మెరుగుపడతాయి? క్యారెట్, నారింజ, పాలకూర, పాలు, యాపిల్ వీటన్నిటికంటే పోషకాలు మునగాకులో ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయన్న సంగతి మీకు తెలుసా? టాబ్లెట్స్ జోలికి వెళ్లకుండా ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మునగాకుతో ఆరోగ్యంగా జీవించడం సాధ్యమేనా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి తెలిసిందే, కానీ దీని రహస్యాలు తెలియవు. ఇదే మునగాకు. మునగాకుకి సంబంధించిన అద్భుతమైనటువంటి విషయాలు, వీటన్నిటిని మనం తెలుసుకుందాం. ఒక రకంగా దీని గురించి చెప్పాల్సి వస్తే ఒక్క ముక్కలో, మునగాకు అనేది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం లేదా ఔషధి అని మనం చెప్పొచ్చు. దీని గురించి మనం తెలుసుకుందాం వివరంగా. చూడండి, ఎండిన ఆకులు రాలినటువంటి చెట్టులాగా బలహీనమైన శరీరంతో నిస్సత్తుగా మీరు జీవిస్తున్నారా? మనిషి జీవితం అనేది అశాశ్వతం అంటారు, కానీ జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకోవచ్చు. పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు ఊరికే అనలేదు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటారు. అంటే ఈ సూక్తి వెనక నిజం ఏమిటి అంటే, శరీరం కరెక్ట్గా సక్రమంగా ఉంటే మనం ఎన్నో ధర్మకార్యాన్ని సాధించవచ్చు అని అర్థం. మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన ఔషధాలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించడం, సద్వినియోగం చేసుకోవడం అనేది మన బాధ్యత. ఇదంతా మన చేతుల్లోనే ఉంది. మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు, ఆచారాలు మనకి తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాల్ని కాపాడుతూ వచ్చాయి. వీటిని మనం తెలుసుకోవాలి. ఇలాంటి ఒక అద్భుతమైన, అతి విలువైన, రెగ్యులర్గా మన కళ్ళ ముందు కనిపించే మహా ఔషధం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన మునగాకు అనారోగ్యంతో పోరాడే మీ సామర్థ్యాన్ని ఎలా పెంచుతుందో, అలాగే దైహిక బలాన్ని ఎలా ప్రసాదిస్తుందో, మలబద్ధకం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అల్జీమర్స్ లాంటి సమస్యలకు ఇది ఎలా పరిష్కారాన్ని చూపిస్తుందో మనం తెలుసుకుందాం. అలాగే మునగాకులో ఉండేటటువంటి పోషకాలు కానీ, వాటి శాస్త్రీయ ప్రాముఖ్యత కానీ, మునగాకుని సక్రమంగా ఉపయోగించాల్సినటువంటి విధానాలు కానీ, సాంప్రదాయ పద్ధతులతో ఈ మునగాకుని మనం ఆహార ఔషధంగా తయారు చేసుకునేటువంటి విషయాలు కానీ, వీటన్నిటినీ కూలంకషంగా మనం మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో వివరంగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాల్సి వస్తే, మునగాకు అనేది ఒక మల్టీపర్పస్ అంటే బహుళ ప్రయోజనకారి అని మనం చెప్పొచ్చు. మన రెగ్యులర్గా నిత్య జీవితంలో ఎదురయ్యే మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అనేటటువంటి సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది అనేక సమస్యలకు కారణం కింద ఉంటుంది. అనేక కారణాల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఈ మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైనటువంటి అనేక ఆరోగ్య సమస్యలకి ఇది దారితీస్తూ ఉంటుంది. మునగాకులో ఉండేటటువంటి అధిక పీచు పదార్థం అంటే ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం దూరం అవుతుంది. మలబద్ధకం దీర్ఘకాలికంగా ఉందనుకోండి, పెద్దపేగు క్యాన్సర్ అంటే కోలాన్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం పెరుగుతుంది. అందుకే ఇండియాతో కంపేర్ చేస్తే ఇలాంటి ఆకుకూరలు తక్కువగా తినేటువంటి దేశాలలో కోలాన్ క్యాన్సర్ ఎక్కువ. అదృష్టవశాత్తు మన దేశంలో కోలాన్ క్యాన్సర్ తక్కువ. కానీ ఈ మధ్య వెస్టర్నైజేషన్ వల్ల, పాశ్చాత్యపు పోకళ్ళ వల్ల మన దేశంలో కూడా కోలాన్ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. దానికి కారణం ఏమిటంటే ఫైబర్ తినకపోవటం, మెయిన్గా ఇలాంటి ఆకుకూరలు తినకపోవటం. ఆయుర్వేదం ప్రకారంగా పీచు పదార్థాలు పేగుల్లో ఉండేటువంటి విష పదార్థాలని, వ్యర్థాలని బయటికి పంపడానికి సహాయపడతాయి. అంటే కిట్టభాగం అని ఉంటుంది, దాంతో కలిపి ఇది బయటికి వెళ్ళడానికి సహాయపడుతుంది. శరీరంలో ఉండేటువంటి మలినాల్ని బయటకు పంపించలేదనుకోండి, ఇవి బయటకు వెళ్ళలేదనుకోండి, అప్పుడు అనేక రోగాలకి ఇది మూలం అవుతుంది. మునగాకు దీన్ని సమర్థవంతంగా నివారించగలుగుతుంది. ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనల ప్రకారంగా మునగాకుని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల పెద్దపేగు క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా ఇది నివారిస్తుంది అని తేలింది. ఒక విస్మయం కలిగించేటువంటి విషయం ఏంటంటే, 4వ దశ క్యాన్సర్ తోటి బాధపడుతున్న కొంతమందిలో మునగాకుని ఒక 90 రోజుల పాటు క్రమం తప్పకుండా వాడినప్పుడు వాళ్ళ ఆ 4th స్టేజ్ అనేటటువంటి క్యాన్సరు
విచిత్రంగా రెండో దశకు కానీ లేదా కొన్ని సందర్భాల్లో మొదటి దశకు కూడా తగ్గిందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇది ఒక అమేజింగ్ విషయం. మునగాకులో ఉండేటటువంటి రసాయనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధించి వాటిని నాశనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేదంలో దీన్ని అర్బుదహర కర్మ అని అంటారు. ఇదే సందర్భంగా ఇంకొక అమేజింగ్ విషయం చెప్పాలి. ఈ రోజులలో ఎవరిలో చూసినా కానీ ఈ జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది. మునగాకు జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అల్జీమర్స్ నివారణగా కూడా ఇది పనిచేస్తుంది. వృద్ధాప్యంలో ఈ జ్ఞాపక శక్తి క్షీణించడం అంటే అల్జీమర్స్, డెమెన్షియా ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కామన్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇది బాధాకరమైన సమస్య. నిజానికి కుటుంబ సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. అల్జీమర్స్ తోటి బాధపడేటువంటి వాళ్ళని తల్లినో తండ్రినో చూస్తూ ఉంటే చిన్న చిన్న విషయాలు సైతం మర్చిపోతూ ఉంటారు. ఆఖరికి పేరును కూడా మర్చిపోయే దయనీయమైన పరిస్థితి వస్తుంది. మునగాకు రసం లేదా మునగాకు కూరని రోజువారీగా ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఈ సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుందని ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనలు చెప్తున్నాయి. మునగాకు నుంచి ఈ అల్జీమర్స్ నివారణ కోసం మాత్రలు కూడా తయారు చేసి దీన్ని మార్కెట్ చేస్తున్నారు. వీటిని రోజుకి 3 సార్లు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రాథమిక పరిశోధనలు చెప్తున్నాయి. ఆయుర్వేదం ప్రకారంగా మునగాకుకి మేధ్య రసాయనం అనేటువంటి గుణం కలిగి ఉంది. కాబట్టి ఇది మేధస్సుని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. అంటే మెదడు పనితీరుని మెరుగుపరుస్తూ జ్ఞాపక శక్తిని ఇది పెంచుతుంది. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం, ఇది జీర్ణక్రియని అంటే డైజెస్టివ్ పవర్ని, డైజెస్టివ్ సిస్టమ్కి మద్దతు ఇస్తూ ఆ డైజెషన్ని ఇది పెంచుతుంది. ఇది ఇంకా అమేజింగ్ విషయం. మునగాకుకి ఆ జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి ఎంజైమ్ని స్టిమ్యులేట్ చేసేటటువంటి నేచర్ ఉంది. ఇది ఆహారాన్ని సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలని శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగటం వల్ల ఏం జరుగుతుంది? కడుపుబ్బరింపు, గ్యాస్, అజీర్ణం ఇలాంటి అన్ని సమస్యలు కూడా తగ్గుతాయి. మునగాకులో ఉండేటువంటి సహజ గుణాలు అగ్ని అంటే ఆ జీర్ణక్రియకి సంబంధించినటువంటి అగ్నిని ప్రేరేపిస్తాయి అని ఆయుర్వేదం చెప్తుంది. మునగాకుని మైల్డ్గా ఫ్రై చేసుకొని అంటే ఘృతభర్జితం చేసుకొని వెల్లుల్లి, ఆవాలు లాంటి పోపు సామాగ్రితో కలిపి తీసుకోవచ్చు. ఇది త్వరగా రెడీ అవుతుంది కూడా. అలాగే దీని ద్వారా మీకు పోషకాలు కూడా లభిస్తాయి. అంటే నెయ్యి లాంటివి వాడతారు కాబట్టి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడీఈకే లాంటివి శరీరంలోకి వెళ్ళి వాటి వల్ల జరగాల్సినటువంటి లాభం కూడా మీకు లభిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్య బాగా పెరిగిపోతున్న సమస్య, చాలామంది చెప్పుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు కానీ అనుభవిస్తున్నారు. ఈ సమస్య ఏమిటంటే లైంగికత్వం తగ్గిపోవటం. ఇలాంటి సందర్భాలలో ఈ లైంగిక ఆరోగ్యాన్ని, సంతానోత్పత్తిని ఇది పెంచడానికి మునగ సహాయపడుతుంది. మునగాకు పురాతన కాలం నుంచి కూడా లైంగిక ఆరోగ్యం, సంతానోత్పత్తికి వాడుతూనే ఉన్నారు. వీటిని పెంచడానికి ఉపయోగపడుతుంది. కొన్ని సినిమాలలో కూడా సరదాగా ఈ మునక్కాయల కూర తినటం, ఆ తర్వాత ఉండేటటువంటి రొమాన్స్, వీటికి సంబంధించి సరదాగా చూపిస్తూ ఉన్నారు. అంటే మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అని దీనికి అర్థం. పూర్వం పెళ్లి కొడుకులకి ఆ మునగాకు కూర, అలాగే మునక్కాయ సాంబారు ఇలాంటి వాటిని తరచుగా పెడుతూ ఉండేవాళ్ళు. దీని వెనక శాస్త్రీయత ఉంది. మునగాకులో ఫైటోస్టెరాల్స్ అనేటటువంటి ఒక జీవ రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆ స్టామినాని పెంచుతాయి. పురుషులలో స్పర్మోజెనిసిస్ అంటే స్పర్మ్ తాలూకు ఆ నాణ్యతను పెంచడానికి, అసలు స్పర్మ్ తాలూకు కౌంట్ని పెంచడానికి ప్రక్రియకి ఇది ఉపయోగపడుతుంది. అందుకే మునగాకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక శక్తి, సంతానం, అనురక్తి ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. ఆయుర్వేదంలో దీన్ని వాజీకరణ ద్రవ్యాలలో ఒకటి కింద చెప్తారు. ఇంకొకటి ఏంటంటే మేజర్ యూజ్ దీనికి మలబద్ధకం అంటే ఈ కాన్స్టిపేషన్ నివారించడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఇది ఒక్క కాన్స్టిపేషన్ తగ్గితే అనేక సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే మునగాకులో పీచు పదార్థం అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఈ పీచు పదార్థం మనం తిన్న ఆహారం పేగుల్లో సులభంగా కదలటానికి సహాయపడుతుంది. ఎట్లయితే జిడ్డు పట్టినటువంటి ఒక గిన్నెని మనం కొబ్బరి పీచుతో తోగితే ఆ జిడ్డంతా పోతుందో ఇది కూడా అంతే. మలాన్ని మృదువుగా మారుస్తుంది, మల విసర్జన సులభతరం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం అనే సమస్య ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఆయుర్వేదం ప్రకారంగా ఈ పీచు మలాన్ని సక్రమంగా బయటకు పంపడానికి అపానవాయువు తాలూకు ఆ ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది. మునగాకుని పప్పుతో కలిపి తీసుకోవచ్చు, కూరగా కూడా వండుకోవచ్చు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. దీన్ని రొట్టెలు, అన్నం వీటితో పాటు కూడా కలిపి తినొచ్చు. ఇంకొక మేజర్ యూజ్ ఏంటంటే ఇది కోలాన్ అంటే ఈ పెద్ద పేగు, దీని ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం. పీచు పదార్థం పెద్ద పేగులో పెరిగిపోయినటువంటి వ్యర్థాలను కానీ లేదా విష పదార్థాలను కానీ బయటికి పంపడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. మునగాకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్ద పేగు లోపల ఉండేటువంటి గోడలు క్లీన్ అవుతాయి.
ఇది పెద్ద పేగులో ఆరోగ్యకరమైన ఆ గట్ బ్యాక్టీరియా, గట్ ఫ్లోరాని పెంచడానికి, వృద్ధి పొందించడానికి ఇది సహాయపడుతుంది. ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనలు మునగాకులో ఉండేటటువంటి యాంటీ క్యాన్సర్ గుణాలు పెద్ద పేగు క్యాన్సర్ని, ఇలాంటి వాటి తాలూకు తీవ్రతని, వాటి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని తేలింది. పేగు కదలికల్ని క్రమబద్ధీకరించడం ద్వారా పెద్ద పేగు అనేది ఆరోగ్యంగా ఉంటుంది. తాజా మునగాకుల్ని కొద్దిగా నీడతోటి కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి రసంలాగా తీసుకోవచ్చు. లేదా ఇంకొక వేరియేషన్ ఏంటంటే కొద్దిగా నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని ఈ రసానికి తాగితే రుచిగా కూడా ఉంటుంది, పచ్చి వాసన రాదు. అయితే పీచు పదార్థం కోల్పోకుండా ఆకులతోటే తీసుకోవడం అనేది ఉత్తమం, మళ్ళీ ఫిల్టర్ చేయకుండా. అలాగే అతి ముఖ్యమైన ఒక్క ముక్క దీని గురించి చెప్పాలి. ఇదేంటంటే ఇది ఒక పోషకాల గని అని చెప్పొచ్చు. అంటే ఇతర ఆహార పదార్థాలతో దీన్ని పోల్చినప్పుడు దీని ప్రత్యేకత మనకి అర్థమవుతుంది. అంటే రాముడు మంచిబాలుడు అంటే రెండోవాడు కాదు అన్నట్టుగా మునగాకు కేవలం ఆ రోగాల్ని నయం చేయటమే కాదు, ఇది పోషకాలతో నిండినటువంటి ఒక అద్భుతమైన ఆహారం. సాధారణంగా మనం ఆ పోషకాల గురించి ఆలోచించేటప్పుడు కొన్ని స్టాండర్డ్ పదార్థాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. అంటే నిర్దిష్ట ఆహార పదార్థాలను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ మునగాకు వాటన్నిటినీ తోసి రాజుంటుంది. అంటే వాటన్నిటికంటే మించి పోషక విలువల్ని కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని మనం తెలుసుకుందాం. మీరు ఆశ్చర్యపోతారు ఇది తెలుసుకుంటే. ఉదాహరణకు మేజర్గా ఈ రోజులలో ఎవరికైనా కంటి చూపు సమస్య కింద మారుతూ ఉంది. దీనికి కారణం ఏమిటంటే విటమిన్ ఏ లోపం. అంటే ఈ విటమిన్ ఏ అనేది మనకి సహజంగా అందాలి. మరి దానికి మనం చేసేది ఏమిటి అంటే ఈ కళ్ళు, జుట్టు, చర్మపు ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి విటమిన్ ఏ అనేది చాలా అవసరం. విటమిన్ ఏ అనగానే మనకి వెంటనే ఏం గుర్తొస్తుంది? ఒక్క క్షణం ఆలోచించండి, క్యారెట్స్ కదా. క్యారెట్, విటమిన్ ఏ, క్యారెట్, బీటా కెరోటిన్, ఇది కదా అందరికీ గుర్తొచ్చేది. ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. 100 గ్రాముల క్యారెట్లో 1890 మైక్రోగ్రాములు, అంటే 1890 మైక్రోగ్రాముల విటమిన్ ఏ అనేది ఉంటుంది. అయితే 100 గ్రాముల మునగాకులో ఏకంగా 1 కాదు 2 కాదు 6800 నుంచి 7000 మైక్రోగ్రాముల విటమిన్ ఏ మీకు లభిస్తుంది. అమేజింగ్ కదా. అంటే క్యారెట్ కంటే 4-5 రెట్లు ఎక్కువ. ఆయుర్వేదంలో దీన్ని దృష్టి ప్రసాదనం కింద చెప్తాం. అంటే దృష్టిని ఇది మెరుగుపరుస్తుంది. ఇంకొకటి మోడర్న్ భాషలో చెప్పాల్సి వస్తే ఈ రోజుల్లో అందరికీ ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంది. అంటే దీనికి కారణం ఏమిటి? ఈ విటమిన్ సి అనేది లోపించడం. కానీ విటమిన్ సిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్ సి అవసరం సంగతి కోవిడ్ తర్వాత అందరికీ తెలిసి వచ్చింది. విటమిన్ సి అనగానే సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ గుర్తుకొస్తాయి. నారింజ, కమల, నిమ్మ, ఇలాంటివన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి కదా. 100 గ్రాముల నారింజలో 30 మిల్లీగ్రాముల విటమిన్ సి అనేది ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. కానీ మునగాకులో దాదాపు 220 మిల్లీగ్రాముల విటమిన్ సి మీకు లభిస్తుంది. అంటే నారింజ కంటే 7 లేదా 8 రెట్లు ఎక్కువ విటమిన్ సి మీకు లభిస్తుంది. అంతేనా? ఇంకొక అమేజింగ్ విషయం ఇదేంటంటే కాల్షియం. ఎవరిలో చూసినా విటమిన్ డి లోపాలు, కాల్షియం లోపాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఈ రోజులలో. ఎముకలు దృఢంగా ఉంచడానికి కాల్షియం అనేది కీలకం. కాల్షియం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఒక క్షణం ఆలోచించండి, పాలకూర గుర్తుకొస్తుంది. అందుకే కదా కాల్షియం అంటే కాల్షియం క్రిస్టల్స్ తయారవుతున్నప్పుడు, కిడ్నీ స్టోన్స్ తయారవుతున్నప్పుడు పాలకూర తినొద్దు అంటూ ఉంటాం. కానీ 100 గ్రాముల పాలకూరలో 73 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది కదా. అయితే అదే 100 గ్రాముల మునగాకులో 450 మిల్లీగ్రాముల కాల్షియం మీకు లభిస్తుంది. అంటే పాలకూర కంటే 6 రెట్లు ఎక్కువగా మీకు ఈ మునగాకు ద్వారా కాల్షియం అనేది లభిస్తుంది. ఇక అందరికీ చిన్న చూపు ఏంటంటే ఈ వెజిటబుల్స్లో వాటిలో ప్రోటీన్ ఉండదని. అంటే ఈ ప్రోటీన్ అనేది అంతగా లభించదు అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ప్రోటీన్ ఉండదు కాబట్టి వేరే ప్రోటీన్స్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. శరీరానికి బలాన్ని, కండాల పెరుగుదలని ఇవ్వడానికి ప్రోటీన్ అనేది అవసరం. పాలల్లో ఈ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందని అనుకుంటూ ఉంటాం కదా. అంటే 100 మిల్లీలీటర్ల పాలల్లో 3.2 మిల్లీగ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. కానీ మీరు ఒక క్షణం జాగ్రత్తగా వినాలి. మునగాకులో దీనికి రెట్టింపు, అంటే 6 నుంచి 7 మిల్లీగ్రాముల ప్రోటీన్ అనేది లభిస్తుంది. ఆయుర్వేదం ఇలాగా దీన్ని బల్యం కింద చెప్తుంది. అంటే ఏంటంటే బలాన్ని ఇచ్చేది అని అర్థం. అంతేనా? ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి. ఇదే పొటాషియం గురించి. ఈ పొటాషియం గురించి ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాలి. రక్తపోటు అంటే హై బీపీ నియంత్రణకి పొటాషియం అనేది చాలా అవసరం. ఎందుకంటే డయాబెటిక్ కింద పనిచేస్తుంది కాబట్టి. పొటాషియం అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఏమిటి? యాపిల్. ఎందుకంటే దాంట్లో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, డయాబెటిక్గా పనిచేస్తుందని. అంటే ఒక 100 గ్రాముల యాపిల్లో 75 మిల్లీగ్రాముల పొటాషియం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ అమేజింగ్ విషయం ఏంటంటే మునగాకులో 250 నుంచి 270 మిల్లీగ్రాముల పొటాషియం మీకు లభిస్తుంది. అంటే యాపిల్ కంటే 3 రెట్లు ఈ పొటాషియం అనేది ఎక్కువ. అంతా బాగానే ఉంది. మరి ఎలా అంటే
ఈ మునగాకుని ఎలా వాడుకోవాలి అంటే దీని వినియోగం ఏమిటి ఇది తెలుసుకోవటం అనేది అవసరం. ఎలా తీసుకోవాలనేది తెలుసుకోవాలి. ఇక్కడ తాజా ఫ్రెష్ ఎప్పుడు కూడా బెస్ట్ అని అర్థం. మునగాకుని ఎలా ఉపయోగించాలి అనే అనుమానం కొంతమంది వెలుబుచ్చుతూ ఉంటారు. కొంతమంది డాక్టర్ గారు అది పచ్చివాసన వస్తూ ఉంటుందండి, దాన్ని ఎలా వాడాలి అని కూడా అంటూ ఉంటారు. మునగాకుని కూరగా చేసుకోవటం, పప్పులో వేసుకోవటం అనేది మంచిది. వేపుడు కూడా చేసుకోవచ్చు. ఘృతభర్జితం అంటే లైట్గా నెయ్యి వేసి వేపుడులాగా కూడా చేసుకోవచ్చు. చాలామంది మునగాకుని ఎండబెట్టి పొడి చేసి వాడుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక ప్రాక్టికల్ వేనే. అయితే పౌడర్ రూపంలో కంటే కూడా తాజాగా ఉన్న మునగాకుని వాడటం వల్ల ఎక్కువ పోషకాలు మీకు లభిస్తాయి. ఎండబెట్టినప్పుడు ఏం జరుగుతుంది, మునగాకులో ఉండేటువంటి విటమిన్ సి, పొటాషియం, ఫైటోస్టిరాల్స్ ఇలాంటివి కొన్ని పోషకాలు ఎండినప్పుడు అవన్నీ దెబ్బతింటాయి. కాబట్టి వారానికి కనీసం ఒక్కసారైనా తాజా మునగాకుని ఆహారంలో భాగం చేసుకోండి. ఇది మీ వారానికి సరిపడా పోషక అవసరాలు అంటే ఏంటి, రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటారు, ఆర్టీఏ అని, రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఆర్డీఏ, దీన్ని తీరుస్తుంది. బయట నుంచి కాల్షియం ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్, విటమిన్ ఏ ట్యాబ్లెట్స్ ఇలాంటివి తీసుకోవటం వల్ల అవన్నీ కూడా రసాయనాలే కదా. అంటే మన శరీరాన్ని ఒక డస్ట్బిన్ కింద మార్చేస్తాం. ఇవి ఎంతవరకు పనిచేస్తాయో లేదో దేవుడికి తెలియాలి. అంటే వాటిని అసలు ఎలా తయారు చేస్తారు, దాని టెక్నాలజీ ఏమిటి, అవి ఎంతవరకు బయో అవైలబిలిటీ ఉంటుంది వాటికి, నోబడి నోస్. తింటూ ఉంటాం, వేసుకుంటూ ఉంటాం. మన శరీరంలో ఇప్పటికే కాలుష్యం, క్రిమిసంహారక మందుల వల్ల ఆ రసాయనాల మోతాదు పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి ప్రసాదించిన ఈ మునగాకు లాంటి అద్భుతమైన ఆహారాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు, దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటని మీకు చెప్పి తీరాల్సిందే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. బయట నుంచి వచ్చేటువంటి రసాయనాలతో కూడినటువంటి ఔషధాల కంటే కూడా ప్రకృతిలో సహజంగా లభించేటువంటి మునగాకు లాంటి వాటిని మనం సద్వినియోగం చేసుకోవటం అనేది బెస్ట్. ఇది మనకు ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని ప్రసాదిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. రోగాల బారి నుంచి విముక్తి పొంది మునగాకు అందించేటటువంటి అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటే మీ జీవితం మరింత అందంగా, మరింత ఆనందంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మీ అదుపులో ఉంటే మీరు శక్తివంతమైనటువంటి వ్యక్తి కింద మారతారు. మునగాకు అనే ఈ పచ్చని ఆయుర్వేద సంపదని మీ జీవితంలో భాగం చేసుకోండి. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.